హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. చాలా మంది డిఎస్సి అభ్యర్థులు కామెంట్ సెక్షన్లో రకరకాల డౌట్స్ అడుగుతున్నారండి. మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసే ఉద్దేశంతో సందేహాలు సమాధానాలు అని నేను ఇంతకుముందే ఒక వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోను చూడలేదో వారి కోసము ఆ వీడియో యొక్క లింకును ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో కూడా మీకు కలిగినటువంటి మరికొన్ని సందేహాలకు నేను సమాధానాలు ఈ వీడియోలో ఇస్తాను. దానితో పాటుగా ఈ వీడియోలో మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను. ఆ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, డిఎస్సి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ సర్టిఫికేట్స్ను డిస్ట్రిక్ట్ లెవెల్లో వెరిఫికేషన్ అనేది చేయడము జరుగుతుంది. వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా మనము మీకు వస్తున్నటువంటి సందేహాలకు నేను క్లారిఫికేషన్ ఇవ్వడము జరుగుతుంది. మీకు వచ్చినటువంటి సందేహాలను నేను ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. అందులో నంబర్ 1 వచ్చేసి స్పెల్లింగ్ మిస్టేక్స్. కొంతమంది అభ్యర్థుల యొక్క 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, డిఎడ్ కావచ్చు, లేదా బిఎడ్ కావచ్చు, వాళ్ళ యొక్క బాక్స్ మెమోస్లో స్పెల్లింగ్స్ కొన్ని చోట్ల ఒక్కోలా ఉంటుంది. కొన్ని చోట్ల రాధా అంటే RADHA అని, కొన్ని చోట్ల RADA అని, ఇలా కొంతమంది అభ్యర్థులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీటి వల్ల మీకు ఏమైనా కౌన్సిలింగ్లో ఇబ్బంది కలుగుతుందా అంటే దీనికి సరైనటువంటి సమాధానం మీకు ఎటువంటి ఇబ్బంది కలగదండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ను, మీ యొక్క మార్క్స్ మెమోస్లో ఉన్నటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ను మీ వెరిఫికేషన్ అధికారి పట్టించుకోవడము జరగదు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏం చూస్తారంటే, మీ దగ్గర ఉన్నటువంటి బాక్స్ మెమోస్ ఒరిజినలా కాదా అని మాత్రమే చెక్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే వాటిని ఇగ్నోర్ చేయడము జరుగుతుంది. రెండవ ప్రశ్న అండి, చాలామంది ఏం చేస్తున్నారంటే మార్క్స్ మెమోస్కు ఎక్కువ లైఫ్ రావాలనే ఉద్దేశంతో లామినేషన్ వేస్తున్నారు. ఈ విధంగా లామినేషన్ వేయించడం వల్ల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీ మార్క్స్ మెమోస్ మీద ఎటువంటి సీల్ అనేది వేయడము జరగదు. కాబట్టి మీ యొక్క మార్క్స్ మెమోస్కు లామినేషన్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దాని గురించి మీరు వర్రీ కావాల్సినటువంటి అవసరము లేదు. తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా మందికి ఈ సందేహం ఉంది. ఏంటి అంటే, ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్, కాన్వొకేషన్, వీటి గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను నేను నివృత్తి చేస్తాను. 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, కేవలం మనం పాస్ అయిన తర్వాత మనకి మార్క్స్ మెమోస్ రావడము జరుగుతుంది. డిగ్రీలో, పీజీలో అలా జరగదండి. డిగ్రీలో మనం పాస్ అయిన తర్వాత ముందుగా ప్రొవిజనల్ మార్క్స్ మెమో అనేది వస్తుందండి. అంటే ఇందులో ఏం చేస్తారంటే, మీరు డిగ్రీ చదివింటే 3 సంవత్సరాల యొక్క మార్క్స్ను డిస్ప్లే చేస్తారు. ఒకవేళ పీజీ అయితే 2 సంవత్సరాల యొక్క మార్క్స్ను డిస్ప్లే చేసి మీరు ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా అని మెన్షన్ చేయడము జరుగుతుంది. అందులో ఏముంటుందండి, ప్రొవిజనల్. ప్రొవిజనల్ అంటే అర్థం ఏంటంటే దాని యొక్క లైఫ్ తాత్కాలికమని అర్థం. మళ్ళీ దానితో పాటుగా మీరు ఏం చేయాలంటే, కొంతకాలం తర్వాత ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ లేదా కాన్వొకేషన్ కోసము మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీన్నే మరొక భాషలో కొంతమంది పట్టా, డిగ్రీ పట్టా, పీజీ పట్టా అని పిలుస్తారు. కాన్వొకేషన్ అన్నా ఒకటే, పట్టా అన్నా ఒకటే, ఒరిజినల్ డిగ్రీ అన్నా ఒకటే. అంటే మీ దగ్గర ప్రొవిజనల్తో పాటు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఉండాలండి. ఈ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్లో మీరు ఏ కోర్సును చదివారు, ఏ సంవత్సరాల్లో చదివారు, మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా, సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారా అనే విషయాన్ని మాత్రమే తెలియజేస్తారండి. మీకు వచ్చినటువంటి మార్క్స్ ఈ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్లో కానీ, లేదా కాన్వొకేషన్లో కానీ, లేదా పట్టాలో కానీ ఉండవండి. మీకు వచ్చినటువంటి మార్క్స్ కేవలం ప్రొవిజనల్ సర్టిఫికేట్లో మాత్రమే ఉంటాయి. అక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్లో మీరు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్లో కూడా ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా, సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారా, థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారా అనే విషయాన్ని తెలియజేస్తారు. ఎవరి దగ్గర అయితే ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ లేవో, ఇంకా టైం ఉంది కాబట్టి మీరు చదువుతున్నటువంటి యూనివర్సిటీకి వెళ్ళి అప్లై చేసుకొని ఖచ్చితంగా కౌన్సిలింగ్ తేదీలోపు తెచ్చుకునే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కొంతమంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు,
వాళ్ళు ఇప్పుడు డిఎస్సి సెలెక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? ముఖ్యంగా చాలామంది సచివాలయం ఎంప్లాయీస్ ఉద్యోగాలు చేస్తూ కష్టపడి ప్రిపేర్ అయ్యి డిఎస్సికి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక అవకాశం ఏంటంటే వాళ్ళు ఉద్యోగానికి రాజీనామా చేయకూడదండి. ఉద్యోగానికి రాజీనామా చేయకుండా రిలీవ్ కావాలండి. ఇది బాగా గుర్తుంచుకోండి ఈ వర్డ్. మీరు అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారి యొక్క పర్మిషన్ తీసుకొని రిలీవ్ అయి కొత్త స్కూల్లో మీరు జాయిన్ కావాలి. రిలీవ్ కావడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ అనేది కంటిన్యూ అవుతుంది. దానివల్ల అక్కడ ఏమైనా లీవ్స్ ఉంటే ఆ లీవ్స్ ఇక్కడ యాడ్ కావడము జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉంటే, అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందండి. ఒకవేళ మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా బ్యాంక్ జాబు అలాంటివి చేస్తున్నారనుకోండి, అప్పుడు మీకు రిలీవింగ్ అవకాశము ఉండదు. ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, ఎస్పెషల్లీ కానిస్టేబుల్స్ కొంతమంది ఉన్నారండి, ఆ తర్వాత ఎక్కువగా సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారండి. వీళ్ళు తమ ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఏం కావాలి, తమ ఉన్నత అధికారి దగ్గర ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి రిలీవ్ అయి కౌన్సిలింగ్కి కౌన్సిలింగ్ అటెండ్ కావాలండి. ముందు కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ ఉద్యోగంలో జాయిన్ అవుతారు, కానీ మీరు మాత్రం జాయిన్ కాకూడదు. మీరేం చేయాలంటే కాస్త టైం తీసుకొని 2 days 3 days మీ యొక్క ఉన్నత అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర రిలీవింగ్ లెటర్ తీసుకుని మాత్రమే 2-3 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, తర్వాత మీరు జాయిన్ కావచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది భవిష్యత్తులో కలగదు. మరొక ప్రశ్న అండి, క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ది ఉండాలా, ఓల్డ్ది ఉండాలా? ఈ విషయంలో క్లారిఫికేషన్ ఏంటంటే ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అక్కడ యాక్సెప్ట్ చేయడం జరుగుతుందంటే, ఎవరి క్యాస్ట్ సర్టిఫికేట్ మీద అయితే బార్ కోడ్ ఉండి ఒక నంబర్ ఉంటుందో అటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ను యాక్సెప్ట్ చేయడము జరుగుతుంది. చాలా పాత కాలంలో నా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందండి, నేను దాదాపు 1998లో తీసుకున్నానండి. అలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్ పనికిరాదండి. ఎందుకంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద బార్ కోడ్ లేదు. బార్ కోడ్ లేనటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్ని యాక్సెప్ట్ చేయడము జరగదు. మీ సేవలో బార్ కోడ్ ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్ తీసుకున్నారనుకోండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది 7 సంవత్సరాల పాతదైనా 10 సంవత్సరాల పాతదైనా మీ సేవలో తీసుకొని ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద బార్ కోడ్ ఉందనుకోండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పోస్ట్ ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చా? ఆల్రెడీ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేటప్పుడు కొన్ని ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఎస్జిటి కావాలన్నా, స్కూల్ అసిస్టెంట్ కావాలన్నా, టీజీటీ కావాలన్నా, లేదా ఏ టైప్ ఆఫ్ స్కూల్ కావాలి, గవర్నమెంట్ స్కూల్ కావాలన్నా, జిల్లా పరిషత్ కావాలన్నా, మండల పరిషత్ కావాలా అని. నాకు తెలిసినంత వరకు అండి, మీరు ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేశారు కదండి, ఆ సమాచారాన్ని మార్చుకునే అవకాశము 100% ఉండదు. మీరు ఏ అయితే ఆర్డర్ ఇచ్చారో ఆ ఆర్డర్లోనే మీరు స్కూళ్ళని సెలెక్ట్ చేసుకునే అవకాశము ఉంటుంది. మరీ మీరు ఏమైనా రిక్వెస్ట్ చేసి ఎక్కువ మంది అభ్యర్థులు అడిగితే అప్పుడు ఏమైనా గవర్నమెంట్ కన్సిడర్ చేయొచ్చు, కానీ సాధారణంగా అయితే ఒక్కసారి మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వాటిని మార్చుకునే అవకాశము ఉండదు. తర్వాత పాన్ కార్డుకు సంబంధించి కొంతమంది కొన్ని సందేహాలు ఉన్నాయండి. పాన్ కార్డు ఎప్పుడు అవసరమని చెప్తా చూడండి. మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అప్పుడు పాన్ కార్డు అవసరం లేదండి. జాబ్ వచ్చిన తర్వాత మాత్రమే అవసరం. జాబ్ వచ్చిన తర్వాత మీకు ఏం కావాలంటే నేను చెప్తా చూడండి. మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ దగ్గర ఖచ్చితంగా పాన్ కార్డు ఉండాలి. తర్వాత ఎస్బీఐ, బాగా గుర్తుంచుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదండి, మీరు ఎక్కడైనా తీయచ్చు. ఇండియాలో ఏ బ్రాంచ్లో తీసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ట్రెజరీ ఐడి అని ఒకటి ఉంటుందండి. దానికోసము మీరు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇవన్నీ జాబ్ వచ్చినాక. ఎప్పుడు చేయాలంటే జాబ్ వచ్చినాక పాన్ కార్డ్ అవసరము, జాబ్ వచ్చినాక బ్యాంక్ అకౌంట్ అవసరము, జాబ్ వచ్చినాక ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక ట్రెజరీ ఐడి లేదా సిఎఫ్ఎంఎస్ ఐడి అని 2 ఐడీలు ఉంటాయండి. ట్రెజరీ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడీలని ఇలా 2 రకాలుగా ఉంటాయండి. మీరు వీటి కోసము ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ మీకు ఆల్రెడీ మీరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఈ అప్లికేషన్ లేదని టీచర్ యూనియన్స్ మీ స్కూల్కి వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వాటిని ఫిల్ చేసి, ఎంఈఓలు అయితే మొత్తం వాటిని మండలం వారీగా మిమ్మల్ని ఒకసారి మీటింగ్కు పిలిచి మీ చేత ఫిల్ చేయించి
తర్వాత ఎంఈఓ గారు కవరింగ్ లెటర్ రాసి మీ యొక్క అప్లికేషన్స్ తీసుకొని మీ యొక్క జాబ్ ఆర్డర్ తీసుకొని వాటికి అటాచ్ చేసి కవరింగ్ లెటర్ అంటే ఇక్కడ పలానా అభ్యర్థులు పలానా స్కూల్లో పనిచేస్తున్నారు, వాళ్ళకు జాబ్ వచ్చింది, ట్రెజరీ అలాట్ చేయండి అని ఎంఈఓ మేడము, ప్రైమరీ స్కూల్ టీచర్లకైతే, హై స్కూల్ టీచర్లకైతే హెచ్ఎం గారు ఒక లెటర్ రాసి సంతకం చేసి వాటిని డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్కి పంపిస్తే మీకు ట్రెజరీ ఐడి దాంతోపాటుగా సిఎఫ్ఎంఎస్ ఐడి అలాట్ కావడము జరుగుతుంది. అప్పుడు మాత్రమే మీకు శాలరీ రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు జాబ్ వచ్చినాక అవసరం. ఇంతవరకు మనము సందేహాలు సమాధానాలు అనేటటువంటి ఒక సెక్షన్ను పూర్తి చేసుకోవడము జరిగింది. ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఏంటి ఆ ముఖ్యమైనటువంటి అంశం అంటే మీ యొక్క సర్టిఫికేట్స్ను ఏ విధంగా ఏ పద్ధతిలో డిస్ట్రిక్ట్ లెవెల్లో వెరిఫికేషన్ జరుగుతుంది అనే విధానాన్ని తెలియజేస్తాను. ముందుగా మీరు ఏం చేయాలంటే మీరు అప్లై చేసినప్పుడు ఏ సర్టిఫికేట్స్ని అయితే అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఏం చేయాలంటే ఒక 2 లేదా 3 సెట్స్ జిరాక్స్ తీసుకొని వాటిని గెస్టెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించి అదేవిధంగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ను ఒక 4 లేదా 2 మీ దగ్గర పెట్టుకొని మీరు మీ డిస్ట్రిక్ట్ యొక్క ఆఫీస్కు అదే దట్ మీన్స్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీస్ మీ డిఓ ఆఫీస్కు మీరు బయలుదేరాలండి. అక్కడ ఎలా చేస్తారంటే ఉదాహరణకు 1 నుండి 100 వరకు ఈ కౌంటర్లో, 100 నుండి 200 వరకు ఈ కౌంటర్లో, అంటే మీ యొక్క పోస్టును బట్టి ఎస్జిటికి అయితే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ కౌంటర్లు ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్కు తక్కువ కౌంటర్స్ ఉంటాయి. ఈ సర్టిఫికేట్స్ తీసుకొని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి. అక్కడ వెరిఫికేషన్ ఎవరు చేస్తారంటే టీచర్స్ చేస్తారు, తర్వాత హై స్కూల్ హెచ్ఎంస్ ఉంటారు, తర్వాత డిఈఓ ఆఫీస్ స్టాఫ్ ఉంటారు. వీళ్ళే వెరిఫికేషన్ చేయడము జరుగుతుంది. వాళ్ళు ఎలా చేస్తారు వెరిఫికేషన్ అంటే మీరు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టింటారు కదండి డిఎస్ అప్లై చేసేటప్పుడు, ఆ అప్లికేషన్ వాళ్ళు ప్రింట్ తీసుకుంటారండి. ప్రింట్ తీసుకొని మీరు ఆన్లైన్లో ఏ డేటా అయితే సబ్మిట్ చేశారో వాటికి సంబంధించినటువంటి ప్రతి ప్రూఫ్ మిమ్మల్ని అడగడము జరుగుతుంది. ఒకవేళ మీకు ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే కాస్త టైం కావాలి అంటే టైం ఇవ్వడము జరుగుతుంది. ఒకవేళ మీరు బోగస్ సర్టిఫికేట్స్ పెట్టారనుకోండి ఖచ్చితంగా మీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడము జరుగుతుంది. గతంలో కొంతమంది స్టడీ సర్టిఫికేట్స్ బోగస్గా పెట్టారు, వాళ్ళ మీద వేరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళకు జాబ్ కూడా రాలేదండి. బోగస్ సర్టిఫికేట్స్ ఉంటేనే మీరు భయపడాలండి, బోగస్ సర్టిఫికేట్స్ లేకపోతే భయపడాల్సిన అవసరము లేదు. వెరిఫికేషన్ ఆఫీసర్ దగ్గర ఒక చెక్ లిస్ట్ ఉంటుందండి. ఆ చెక్ లిస్ట్లో మీరు ఎటువంటి మెమోస్ లేదా ఎటువంటి డాక్యుమెంట్స్ ఇచ్చారో వాటిని టిక్ వేసుకోవడము జరుగుతుంది. మీతో సైన్ తీసుకొని మీ యొక్క అప్లికేషన్ పక్కన పెట్టడము జరుగుతుంది. ఇదండి ప్రాసెస్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి, ఒరిజినల్ కాపీస్ సిద్ధంగా పెట్టుకోండి. ఆ తర్వాత చెప్పాను కదండి మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఏ మెమోస్ ఉన్నాయో అవన్నీ సిద్ధంగా పెట్టుకోవాలండి. అవన్నీ సిద్ధంగా ఉంటే వితిన్ 5 minutesలో వెరిఫికేషన్ అనే ప్రాసెస్ పూర్తవుతుందండి. ఓకేనా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.